వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి గతంలో F2 మరియు F3 వంటి సినిమాలతో హిట్ కొట్టారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో సినీ ప్రేమికులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ హ్యాట్రిక్ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం 14 జనవరి 2025న విడుదల కానుంది. అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని కుటుంబ సినీ ప్రేమికులను అలరించేందుకు సంక్రాంతి పండుగకు విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 50 రోజులలో థియేటర్స్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేస్తారని సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటను రమణ గోగుల పాడినట్టు సమాచారం. ఇక వెంకటేష్కి సంక్రాంతి పండుగ సెంటిమెంట్ ఉంది. ఈ పండుగకి ఫ్యామిలీ సినిమాతో వచ్చి చాలాసార్లు వెంకటేష్ సూపర్ హిట్స్ కొట్టాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో వెంకటేష్ హీరోగా కనిపించాడు. ఈ మూవీ 2013వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వెంకటేష్ హీరోగా రూపొందిన F2 సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ 2019వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్ళీ 2025 సంక్రాంతి పండుగ సమయంలో తన కొత్త సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వెంకటేష్కి మరొక సూపర్ హిట్ ఖాయం. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడవ చిత్రం హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొడుతుందో లేదో చూడాలి.